సిరిసిల్ల నుండి లైసెన్స్ పొందిన సర్వేయర్లు అందరం ఇక్కడికి రావడం జరిగింది. వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి ఎన్నో కష్టాలు కూర్చి రావడం జరిగింది. దీనికి ఎందుకు రావడం జరిగిందంటే మేము గత సంవత్సర కాలం నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి ఎగ్జామ్స్ అయితే పెడుతుందో ప్రభుత్వం అలాంటి ఎగ్జామ్స్ 3 సార్లు కండక్ట్ చేస్తే మేము రాసి లైసెన్స్ పొంది ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేసి మేము లైసెన్స్ తీసుకొని ఇలా మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి పని కల్పించలేదు. కల్పించకపోగా కూడా ఎలాంటి శాలరీ అనేది కూడా డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి ఎగ్జామ్స్ అయితే పెట్టిందో ప్రభుత్వ ఉద్యోగులాగానే మమ్మల్ని ట్రీట్ చేసి మాకు ఒక పే స్కేల్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి స్కేల్ అయితే ఉందో అలాంటి స్కేల్ మాకు ఇవ్వాలి. ఆ స్కేల్ను సాధించే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీకు ఒకవేళ మీకు తీసుకునే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ అప్పుడు ఏదైతే ఇచ్చారో ఆ టైంలో ఇవన్నీ ఏమైనా చెప్పారంటే ఇవన్నీ టైంలో 30,000కు పైగా రూపాయలు సంపాదించుకునే అవకాశం మేము మీకు కల్పిస్తామని మాకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అలాంటి దాఖలాలు అయితే ఏం లేవు. కాబట్టి మేము ఈ ధర్నాకు రావడం జరిగింది. ఎకరానికి 50 రూపాయలు ఏమో ఇస్తామని చెప్పేసి కూడా అంటారంట కదా. అయితే సాధ్యమవుతుంది అంటే ఒక్కరోజు ఎన్ని ఎకరాలు మీరు సర్వే చేయగలుగుతారు? ఒక రోజులో అంటే దాదాపు ఒక హాఫ్ డే పడుతుందండి సర్వే చేయడానికి. ఒక ఎకరం చెయ్యాలంటే ఎందుకంటే బౌండరీస్ గుర్తించాలా. బౌండరీస్ గుర్తించిన తర్వాత దాని యొక్క నక్షను గుర్తించాలా. దాన్ని చూసుకొని మళ్ళా ఇది ఆటో క్యాడ్లా వేసి దాని యొక్క బౌండరీస్ కరెక్ట్గా గుర్తించి మళ్ళీ నక్ష అనేది అందివ్వాలా. అది కూడా ప్రాపర్ తోటి మన మండలాల్లో ఉన్న సర్వేయర్కి ఉద్యోగి సర్వేయర్కి అందిస్తే వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేసి మళ్ళీ మొత్తం విధంగా అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాతనే పైకి పంపిస్తారు. 50 రూపాయలు మాత్రమే ఒక ఎకరానికి ఇస్తామని వాళ్ళు 20 నుంచి 50 రూపాయలు, అది కూడా 50 రూపాయలు అనేది కాదు, 20 నుంచి 50 రూపాయలు ఆ విధంగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఒక 30,000 కనీస వేతనం కల్పించేటట్టుగా, అలాగే ఉద్యోగ భద్రత, అలాగే మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చిన విధంగానే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. దానికి మేము అప్లై చేసుకున్నాం. 10,000 నుంచి 10,000 మెంబర్స్ వరకు దాంట్లో స్క్రూటీనీ చేసిర్రు. స్క్రూటీనీ చేసి ఒక లిస్టు ప్రకటించిర్రు. ఆ లిస్టు ప్రకటించిన తర్వాత మేము శిక్షణ పొందినాం. 50 రోజులు శిక్షణ పొందిన తర్వాత మాకు పరీక్ష అనేది నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన తర్వాత దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ ఇంకో దఫా కూడా ఎగ్జామ్ నిర్వహించారు. ఆ ఎగ్జామ్ కూడా థియరీ, ప్లాటింగ్ మరియు ప్రాక్టికల్ అనేది 3 దఫాలుగా ఎగ్జామ్ నిర్వహించి అందులో 60% పాస్ అయిన వాళ్ళని ఈ లైసెన్స్ ల్యాండ్ లైసెన్స్ సర్వేయర్లుగా గుర్తించి మాకు లైసెన్స్ సర్వేయర్లు అది కూడా సీఎం చేతుల గారి మీదుగా శిల్పకళ వేదిగా మాకు అందించారు. దీని తర్వాత ఒక ఇచ్చిన అక్టోబర్ 21 నాడు మాకు అందించారు. అప్పటి నుంచి మాకు పని కల్పిస్తామని చెప్పి ఇంతవరకు కూడా పని కల్పించలేదు. అదేవిధంగా మాకు వేతనం మీద కూడా ఎటువంటి మాకు సరైన ఒక ఇది కూడా ఇవ్వలేదు ఇంతవరకు. సో దీని పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడికి ఇందిరా పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే సమ్మెలో ధర్నాకు భాగంగా మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి 30,000 శాలరీ అని చెప్పి అని మేము ఇక్కడ డిమాండ్ చేయండి. ఇది తక్షణమే నెరవేరుస్తానేమో బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా డిస్టిక్ జిల్లా కలెక్టరేట్లు ముట్టడించాల్సి వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే డిస్టిక్లో ఉన్న ఏడీలు కానీ డిఐలు కానీ మండల్ సర్వేయర్లు ఎవరైతే సీనియర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సహకరించాలి. మాకు దీనికి వెంటనే సహకరించి మన అందరం యూనిటీగా ఉండి చేసుకుంటేనే ఇది మనకు శాలరీ కానీ ఏదైనా అంతని మేము అనుకుంటున్నాము. సీనియర్ సర్వేయర్లకు కూడా ఏం రావట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫీల్డ్లో ఒక 12 years నుంచి 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళది మార్కెట్లో నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా మా వాళ్ళే ఎప్పటికీ కూడా. వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు చేసినా, ఒక 10 years చేసినా, 15 years చేసినా, 2 years పోయినా కానీ వాళ్ళు కూడా మా వాళ్ళే. కాకపోతే అందరితో పాటు అందరిలో భాగంగా ఉండి చేసుకొని అందరం పోతే అందరికీ 10 రూపాయలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ మాట్లాడడం జరిగింది. ఒకటి, ఈ భూమి మీద ఒక సర్వేయర్ అనేవాడు ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా అడుగడుగున ఏ సర్వే నెంబర్ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాని మైండ్లో ప్రతి ఒక్క అడుగున ఎన్ని మీటర్లకు రాయి ఉంటాయని చెప్పి ఒక సర్వేయర్ మాత్రమే చెప్పగలుగుతాడు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఎటువంటి స్కిల్లుడు ఎవడున్నా కానీ వాడు చెప్పలేడు. ఎంతసేపు ఉన్నా కానీ ఒక
ఒక ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి యాజ్ ఎ సర్వేయర్గా మనకే అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చి వెంటనే మా శాలరీస్ మాకు ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. 50 రూపాయలు ఇస్తాను. మా ఏడీ కూడా అదే చెప్పిండు, మా డిస్టిక్లో ఏడీలు కూడా అదే చెప్పిండు. 50 రూపాయలు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఎకరకు 50 రూపాయలు ఇస్తా అంటున్నారు. 500 ఎకరాలు చేస్తే మాకు ఒక 20,000 శాలరీ వస్తుంది. ఒక మనిషి సింపుల్ క్యాలిక్యులేషన్, తెలివినోడైనా తెలివి లేనోడైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మనిషి 50 రూపాయల లెక్కల ఒక ఎకరకు సర్వే చేస్తే 500 ఎకరాలు సర్వే చేస్తే 20,000 శాలరీ వస్తుంది. ఒక డిస్టిక్లో, ఒక ఉమ్మడి పాలమూరు డిస్టిక్లో, ఒక మా వనపర్తి డిస్టిక్లో ఎన్ని వందల ఎకరాలు ఉన్నవి. ఆ ఒక్క ఎకరకు 50 రూపాయలు ఇస్తే మాకు ఒకవేళ 20,000 రూపాయలు మాకు శాలరీ కావాలనుకుంటే మేము 500 ఎకరాలు చేయాలా ఒక పర్సన్ని. మా డిస్ట్రిక్ట్ నుంచి మేము ఒక 10-20 మంది ఉన్నాం. మేమందరం ఒక 10 మందిని చేస్తే ఎంత అవుతుంది? 15,50 5,000 ఎకరాలు కవర్ అవుతుంది. ఒక సంవత్సరంలో 5,000 ఎకరాలు కవర్ చేస్తే మిగతా భూమిని ఎప్పుడు ఇవ్వాలి, ఎవడు చేయాలి? ఏ నా కొడుకు పెట్టిండి ఇది? ఎంత మైండ్ ఉండి పెట్టిండా, లేకపోతే ఈ విధంగా వీళ్ళు చెప్పిన విధంగా మేము చేసాం అనుకోండి, ఖచ్చితంగా మినిమం శాలరీ 5,000 to 6,000 లోపలనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంత్ మనం పోయి 500 ఎకర్స్ సర్వే చేయలేము. మహా అంటే మా కేపబిలిటీ బట్టి 20 ఎకర్స్ 30 ఎకర్స్ చేయొచ్చు. అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి చేయొచ్చు. కానీ వాళ్ళు చెప్పిన లెక్కల పర్ ఎకర్కి 50 రూపీస్ ఇస్తే 500 ఎకర్స్ చేస్తే మాకు 20,000 రూపీస్ వస్తుంది. అంటే మినిమం శాలరీ మాకు 20,000 కావాలంటే మేము ఒక 500 ఎకరాలు కవర్ చేయాలి. 500 ఎకరాలు కవర్ చేయాలంటే మేము ఏం చేయాలా? నెల మొత్తం పని చేయాలి. 500 ఎకరాలు నెలకు ఒక 500 ఎకరాలు చేస్తే మామూలుగా స్టేట్ మొత్తంలో ఎవరైతే ఇదైతే నోటిఫికేషన్ ఇచ్చిండో వానికి చెప్తాను నేను డైరెక్ట్గా. ఏమని చెప్తా అంటే, ఒక సర్వేర్ అనేటోడు మినిమం డైలీ నాకు తెలిసి ఒక రన్నర్స్, ఒక జిమ్ అథ్లెట్స్ వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఒక సర్వేయరు చాలా ఫిట్నెస్ ఉంటాడు. ఎందుకంటే ఒక 45-50 డిగ్రీ, ఆల్మోస్ట్ ఒక 49-50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండలో కూడా ఖచ్చితంగా ఒక 4 గంటలు పనిచేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా మంది సర్వేయర్లు ఉన్నారు. అట్లాంటి సర్వేయర్ను ఇంత ఎండ కష్టపడి పనిచేసేదాన్ని ఇంత చేయడం చాలా వేస్ట్ పని. ఇది ఈ విధంగా తెలిసి చెప్పదలుచుకున్నా. మాది నగర్ కర్నూలు జిల్లా నుండి రావడం జరిగింది ఇందిరా పార్కు దగ్గరికి. ఆ రోజు గవర్నమెంట్ ఎకరకు 500 నుండి 1000 రూపాయలు ఇస్తామని నోటిఫికేషన్లు ఇచ్చి ఎంతోమంది పీజీలు, పిహెచ్డీలు, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు అదర్ జీతాలను వదులుకొని ఏదో గవర్నమెంట్ ఏదో శాలరీ ఇస్తుంది, జీతాలు వస్తాయని వచ్చి మభ్యపడి ఆ భవిష్యత్తును వదులుకొని వీడికి రావడం జరిగింది. కాలయాపన చేసిరు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం గడిచింది, రూపాయి ఇన్కమ్ లేదు. ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం యువత రోడ్డు మీద పడింది. బతుకుదేరు లేక కనీసం ఎకరకు 50 రూపాయలు ఇస్తానని మాట్లాడుతున్నాడు వాడు. గవర్నమెంట్ ఎకరకు 50 రూపాయలు నీవు ఇచ్చేదని మేము బిచ్చమెత్తుకుంటున్నామా? నీకేమో కమిషన్లు కావాలి, ఒక్కొక్క ఎంఆర్ఓ దొరికితే 1000 కోట్లు బయట పడుతున్నాయి. మీకు జీతాలు కావాలి, బండ్లు వెహికల్స్ అవైలెన్స్ కావాలి, మీకు లంచాలు కావాలి. మా నిరుద్యోగులకు మీకన్నా ఎక్కువ చదివితే మాకు 50 రూపాయలు ఇస్తాని వేలన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. 50 రూపాయలు ఒక సర్వేరు ఒక మండలానికి పోయి సర్వే చేయాలంటే కనీసంగా పెట్రోలు ఈరోజు లీటరు 120 రూపాయలు ఉంది. కనీసం ఒక రోజు 150 రూపాయల పెట్రోలు లేనిది సర్వే అద్దం మీదకి పోయి మనం సర్వే చేయలేని పరిస్థితి. అయితే 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం పోతే 50 రూపాయలు వాడిస్తుంటుండు. ఇది ఎక్కడి న్యాయం? 50 రూపాయలు పెట్రోల్ కూడా చాలవు కదా. మరి పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, నిత్యావసర ఖర్చుల రేటు పెరిగినాయి. గ్యాసు ఇలా ఆ రోజు 400 నుండి ఈరోజు 1000 రూపాయలు అయింది. ఇంకో ఆయన మోడీ వచ్చిండు, ఆయన మీరు పెట్రోల్ దొరకలేదు వాడనే వద్దు అంటుండు. మరి ఆ గ్యాస్ దొరకదు, ఇంకా తినకుండానే ఉండాలని నేను అడుగుతుండా. అవునా? అట్లా జీతాలు రావు, మరి తిండి తినవద్దు, గ్యాస్ పెరిగే, మరి 50 రూపాయలు ఏ లెక్కన ఇస్తారని గవర్నమెంట్ని అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీకు ఇంతకు ధమాకుందా? నీవు ఒక మంత్రివి, నీకు ఎక్కడ కూడా గ్రాడ్యుయేషన్ లేదు. ఇక్కడ ఎంతోమంది గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ టీఆర్ఎస్ కానీ రాజకీయ నాయకులకు కనీసము 10th డిగ్రీ చదివిన నుండావడుకులు ఉన్నారు. వాళ్ళకేం తెలుసు? అవగాహన లేదు. ఈడ పీజీ పిహెచ్డీ చేసిన వాడిని 50 రూపాయలకు పని చేయడం నువ్వు చేతురా. ఆయనకేమో పింఛను కావాలంట. ఎమ్మెల్సీ ఓడిపోతే ఎమ్మెల్సీ పింఛను, ఎంపీ ఓడిపోయిన ఎంపీ పింఛను, ఎమ్మెల్యే పింఛను, ఆయనకి ఇన్ని పింఛన్లు కావాలి. కానీ ఈడ ఉన్న నిరుద్యోగులకు మాత్రం 20,000 జీతం ఇవ్వడానికి వాళ్ళకు ఏమంటాం గవర్నమెంట్ దగ్గర పన్ను లేదంట. ఇది వీళ్ళ
దురదృష్టమైన గవర్నమెంట్లు. ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటాలు చేయాలి? ఎన్నో రోజులుగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. వాడు 10 ఏళ్ళు వెళ్ళి పేపర్లు లీక్ చేసి వాడు పోయిండు. ఈయన నేను వచ్చి మొత్తం ఉద్యోగాలు ఇస్తాను ఈయన నరికిండు. ఈయన కూడా 3 ఏళ్ళ కాలయాపన చేసిండు. ఈయనది ఏమీ లేదు. మరి ఈయన ఎప్పుడు చేస్తాడో మరి తెలియదు. పాలమూరు బిడ్డ, నేను కూడా పాలమూరు బిడ్డగానే అడుగుతుండా, ముఖ్యమంత్రి నీవు పాలమూరు బిడ్డవే, మరి పాలమూరు బిడ్డలకు ఏం చేసినావు? నీవు వచ్చినాక పాలమూరుకి ఏం ఒరిగింది? మరి నిరుద్యోగులకు ఏం ఒరిగింది? నేను ప్రతిసారి ప్రెస్ మీట్లు అంటాడు, నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన గ్రామాలలో ఉన్న యువత కష్టాలు నాకు తెలుసు అని మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి. మరి గ్రామాల పరిస్థితి నీకు తెలిసినప్పుడు యువతకు కనీసం వేతనం ఒక 20,000 ఇచ్చి ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. విడా నువ్వు ఈ పోస్టులు ఇవన్నీ ఏమి కరెక్ట్గా ఇవ్వలేదంటే రేపటి నాడు ప్రభుత్వం గులుస్తాం, మరొక ప్రభుత్వం ఫామ్ అవుతుంది. ఇది రాబోయే కాలంలో ఇదే జరుగుతుంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిరుద్యోగులను ఎక్కువ శాపనార్థాలు మీకు పడొద్దు. మీరు ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించి నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాలని నిరుద్యోగుల తరఫున మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.